తూర్పుగోదావరి జిల్లా రాజానగరం జనసంద్రంగా మారింది. కాసేపట్లో ముఖ్యమంత్రి జగన్ సభ నిర్వహించనుండటంతో జనం పెద్ద సంఖ్యలో పోటెత్తారు. జై జగన్ నినాదాలతో సభా ప్రాంగణం మార్మోగుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరికొద్ది సేపట్లోని తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గానికి రానున్నారు. రాజానగరం నియోజకవర్గంలోని కోరుకొండలో ఏర్పాటు చేసిన సిద్ధం బస్సు యాత్రకు సంబంధించి ఇక్కడ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఇక్కడ కోరుకొండలోని లక్ష్మీ నరసింహస్వామికి సంబంధించిన ఈ దేవాలయానికి వెళ్లే రోడ్లో ఈ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో అశేష ప్రజానికం అంతా కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. మొత్తం 3 మండలాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడంతా కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది. వైఎస్ఆర్సీపీ శ్రేణులు కానీ మహిళలు కానీ వీళ్ళందరూ కూడా పెద్ద సంఖ్యలో వచ్చారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండే విధంగా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేసి ఇక్కడ పోలీసు బందోబస్తును పెట్టారు. అడిగడిగినా కూడా 3 అంచెల విధానాన్ని పెట్టి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా వచ్చారు. జగనన్న కావాలి మాకు, జగనన్న మళ్ళీ రాజన్న కావాలి, జగనన్న కావాలి, జగనే జగనే మళ్ళీ మళ్ళీ జగనే కావాలి మాకు, జగనే రావాలి. జై జగన్, జై జై జగన్. మహిళలందరూ కూడా చాలా సిద్ధంగా ఉన్నారు. వీళ్ళందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ జగన్ రాక కోసం ఎదురు చూడటం జరుగుతున్నది. వీళ్ళందరూ కూడా మళ్ళీ కూడా జగనే రావాలని చెప్పేసి వీళ్ళందరూ కూడా కేరింతలు కొట్టడం జరుగుతున్నది. భారీ ఎత్తున అంటే ఇక్కడ చూసినట్లయితే చాలా మంది సుమారు 50,000 మందికి పైగానే ఇక్కడ చేరుకోవడం జరిగింది ఇప్పటికే. తర్వాత ఇంకా సభ మొదలయ్యేటప్పటికి ఇంకా ఎంతమంది కూడా భారీగా వచ్చే జన సమీకరణ చేసే అవకాశాలు ఉన్నాయి. దీంతో జన సమీకరణకు మొత్తం 3 మండలాల నుంచి కూడా భారీగా బస్సుల్లో ఇక్కడికి తరలించారు. ఇప్పటికే వీళ్ళందరూ కూడా సిద్ధం సభ దగ్గరికి చేరుకోవడం జరిగింది. మరొక కొద్దిసేపట్లోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి విచ్చేసి మొత్తం ఇక్కడ గంట సేపు అక్కడ ఆయన చెప్పడం జరుగుతుంది. తర్వాత అనంతరం కూడా ఇక్కడ నుంచి బయలుదేరి శ్రీకాకుళం జిల్లాలకి ఆయనకి బయలుదేరి వెళ్ళనున్నారు. ఇక్కడ సమీపంలోనే హెలిప్యాడ్ను కూడా ఏర్పాటు చేసి అక్కడ హెలిప్యాడ్ని ఏర్పాటు చేశారు. ఆ హెలిప్యాడ్ దగ్గర దిగిన తర్వాత అక్కడ నుంచి ఇక్కడికి బస్సులో ఇక్కడికి చేరుకోవడం జరుగుతుంది. అనంతరం బస్సులోని ఆయన ఇక్కడ బస్సులో నుండి ప్రసంగించడం జరుగుతుంది. అయితే ఇక్కడ అంతా కూడా భారీ ఆయన ప్రసంగం అంతా కూడా ఆలకించడానికే ఇక్కడ వైఎస్ఆర్